నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా అంబాజీపేట మండలం పసుపల్లి ముక్కమాల గ్రామాలలో లబ్ధిదారులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పి గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రీసర్వేలో భాగంగా రైతులకు రాజముద్రలతో కూడిన 1154 మంది లబ్ధిదారులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయడం జరిగిందని తెలిపారు. 4783 గ్రామాల్లో 22,33,632 కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చింది. ఇది మన మండలానికి స్టేట్ వైడ్ మన మండలానికి 1400. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పాస్ పుస్తకాల పంపిణీ జనవరి 2 నుంచి జనవరి 9 వరకు జరుగుతుంది. ఇది ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో చేయమని గవర్నమెంట్ ఆల్రెడీ ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది. గవర్నమెంట్ అంటే కూటమి ప్రభుత్వం ఎంత పారదర్శకంగా పనిచేస్తుంది అనేది చెప్పడానికి ఇదే నిదర్శనం. మీకు ప్రభుత్వ అధికారులనే ఇటు ప్రజాప్రతినిధులనే ఇరువురిని కలిపి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి చేయవలసినటువంటి పని ఇదని. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మన వీరభద్రరావు గారు క్వశ్చన్ చేశారు, మరి ఆ టైంలో ఎంఆర్ఓ గారు లేకపోతే ఎవరిని అడుగుతారు? ఇటువంటి సందర్భాలు వస్తాయని ఈ విధంగా ఈ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. మీకు ఈ కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతం, రైతే రాజు, రైతు ఈ దేశానికి వెన్నెముక. అటువంటి సందర్భంలో వెన్నెముక లేకపోతే వెన్నెముక ఇరిగిపోయిన మనిషి ఏ విధంగా పనికిరాడు. కాబట్టి అటువంటి రైతు ఈ దేశానికి ఎంతో అవసరం. అందుకనే అన్నదాత సుఖీభావ అన్నారు. దాని ప్రకారం రైతులకి ఎన్నో మీకు ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత రైతులకు సంబంధించినటువంటి ఎన్నో పనిముట్లు, యంత్ర పరికరాలు అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఇంకా అగ్రికల్చర్ ఆఫీసర్ తోటి మాట్లాడుకుని గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ఈ సదుపాయాలన్నింటినీ తెలుసుకుని అన్ని సద్వినియోగపరుచుకుంటారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రామస్తులకు, కూటమి నాయకులకు అందరికి కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నా. అయితే గత ప్రభుత్వంలో రైతులు అనుభవించినటువంటి బాధలు, వారి యొక్క వేదన, దీన్ని కూటమి ప్రభుత్వం అర్థం చేసుకుని ఆల్రెడీ ఎలక్షన్కి ముందే హామీ ఇవ్వటం జరిగింది. ఏదైతే ఎలక్షన్కి ముందు హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చే క్రమంలో అసెంబ్లీ ఏర్పడినటువంటి మొట్టమొదటి సెషన్లోనే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు అంటే రాజముద్రతోటి ఈ హక్కుదారులకి పంపిణీ చేస్తామని చెప్పి దాన్ని అమలు చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మీరు ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే మీ భూమికి సంబంధించి ఇష్యూ చేసే బుక్ మీద ఆనాడు ఉన్నటువంటి సీఎం గారు ఫోటో వేయటం అనేది అది చాలా అన్యాయం, అక్రమం. అటువంటి దాన్ని ఎవరు సహించలేరు. కాబట్టి మీరంతా కూడా దాన్ని ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఓటు ద్వారా బుద్ధి చెప్పి ఆ ప్రభుత్వానికి అద్దెదించారు. కాబట్టి దానికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం మీకు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చడం జరిగింది. అయితే ఈ పశువులకు సంబంధించి ఇక్కడ టోటల్ ల్యాండ్ 435 ఎకరాలు ఉంది. అయితే ఇందులో పాస్బుక్స్ ఎన్ని వచ్చినాయంటే 532. ఈ టోటల్ ల్యాండ్కి 532 పాస్బుక్లు వచ్చినాయి. అవి సక్రమంగానే మీ అందరికి పంపిణీ చేస్తారు. ఎటువంటి ఫోటో లేకుండా కేవలం రైతులకి రాజముద్రతోటి మీకు పాస్బుక్లు ఇష్యూ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మన పెద్దలు ఎస్వీఆర్ గారు ఒక క్వశ్చన్ వేశారు. 190 మంది రైతులు లోన్లు తీసుకుని ఉంటారు, సొసైటీలో లోన్ తీసుకుని బుక్ అక్కడ పెట్టుంటారు. మరి ఇది హ్యాండ్ ఓవర్ చేసి ఇది ఎప్పుడైతే తీసుకుంటున్నారో ఆ బుక్ హ్యాండ్ ఓవర్ చేయవలసినటువంటి నిబంధన ఉన్నది. అయితే దానికి చిన్న సడలింపు ఉంటుంది.
వారికి ఈ బుక్ హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆ పాస్బుక్ని వాపస్ చేయమని మేము దానికి అక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారికి చెప్పడం జరుగుతుంది. ఇందులో ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉన్నదో అదేవిధంగా ప్రభుత్వ అధికారులకు కూడా మేము చెప్పడం జరుగుతుంది. సో ఆ విషయంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉన్నదని తెలియజేస్తూ రైతులకు యాజమాన్య హక్కులు కల్పించే కార్యక్రమం అన్నమాట అది. అయితే మీరు ఏ విధంగా అయితే మీ భూమిని సాగు చేసుకుంటున్నారో అందులో ఇంతకుముందు మన గంగమల్ల వీరభద్రరావు గారు ఆయనకు వచ్చినటువంటి సందేహం గురించి నేను చెప్తున్నా. అదేంటంటే మనకి ఏ అయితే రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయో డాక్యుమెంట్స్ ప్రకారమే సర్వే జరుగుతుంది. ఆ సర్వేలో కూడా ఇంకా తేడా వస్తే దానికి లింక్ డాక్యుమెంట్ ఉంటుంది. ఈ రెండాటిని ఆధారం చేసుకుని వారికి ఆ ల్యాండ్ని ఎంత ఎక్స్టెంట్ అనేది నిర్ధారించడం జరుగుతుంది. దాని ప్రకారమే మరలా మీకు పాస్బుక్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఏం సార్? అంచేత ఆ విషయంలో కూడా మీరు ఎవరు ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. ఇకపోతే ఇది నూతన సంవత్సర కానుకగా ఇచ్చారు మీకు ప్రభుత్వం. ఈ కొత్త సంవత్సరంలో రైతులందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఇది నూతన సంవత్సర కానుక ఇస్తూ మీ ఆల్రెడీ చెప్పడం జరిగింది. భూ హక్కు పత్రాల స్థానంలో ప్రభుత్వ రాజముద్రతో ఏవైతే ఇస్తున్నారో వాటిని తీసుకుంటూ పాతి వాపస్ చేయమని. పాతి ఒకవేళ మీ దగ్గర ఉంటే చేయండి, లేకపోయినా కూడా ఏమి ఇబ్బంది లేదు. వాటిని టైం తీసుకుని చేదురు. కానీ రెండోది పట్టాదారు పాస్బుక్ రాజముద్రతోటి మీకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదిక నలకించిన పెద్దలకు, వేదిక ముందున్నటువంటి రైతులకు, ఈ గ్రామస్తులకు మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ గత ప్రభుత్వంలో మీరు పడినటువంటి బాధలో మీరు అనుభవించినటువంటి మనోవేదన, ఎందుకనంటే మీ ఆస్తి మీద మీ భూమి మీద వేరే ఒక్కరికి హక్కులు ఉన్నాయంటే దాన్ని ఎవరు సహించలేరు. కాబట్టి ఆ రోజుల్లో గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏదైతే అన్యాయంగా మీకు ఇష్యూ చేసే పాస్బుక్ల మీద ఆనాటి సీఎం గారు ఫోటో పెట్టి ఇచ్చినటువంటి దాఖలాలు మీ అందరికీ తెలుసు. అటువంటి చట్టాన్ని ల్యాండ్ టైటిల్ యాక్ట్ దాన్ని కూటమి ప్రభుత్వం రాగానే రద్దుపరిచి మీ క్షేమం కోసం మీ భూమి మీద మీకే హక్కు ఉండేటట్లు చేసినటువంటి కార్యక్రమం ఇది. అంచేత ఈ కూటమి ప్రభుత్వం రైతుల పట్ల చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు అర్థం చేసుకుని ప్రభుత్వానికి అండగా దండగా ఉండాలని మీకు తెలియజేస్తూ, ఇది రీసర్వే జరిగినటువంటి క్రమంలో ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో ఇష్యూ చేస్తారు. ఒకవేళ అయినా కూడా దాంట్లో ఏదైనా లోపాలు ఉంటే మీరు ఎంఆర్ఓ గారిని సంప్రదించవచ్చు, లేకపోతే మాకైనా తెలియజేయచ్చు. తప్పనిసరిగా మీకున్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేసి మీకు